చిత్తూరు జిల్లా పుంగనూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుంటకిందపల్లికి చెందిన వెంకటప్ప కుమారుడు శంకర్ గ్రామంలో ఒక యువతితో ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో గ్రామంలో ఉన్న పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి యువతి కుటుంబానికి 4 లక్షల రూపాయలు చెల్లించేలా తీర్మానం చేశారు. అప్పటికే శంకర్ కి 4 సంవత్సరాల క్రితం సౌమ్యని పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటనతో భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో పెళ్లి వ్యవహారంతో శంకర్ కుటుంబాన్ని సంవత్సరం పాటు గ్రామ పెద్దలు బహిష్కరించారు. శంకర్ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లకుండా ముళ్ల కంపలు గ్రావెల్ వేసి అడ్డగించారు. అయితే తమ కొడుకు తప్పు చేస్తే తమ కుటుంబాన్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. యువతి బంధువులు శంకర్ ఇంటిపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. వారిపైన మొన్న ఒడ్లు దింపేసినారు. మా పిల్లలు ఇంట్లోకి పోయి వచ్చేది కాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. మమ్మల్ని ముళ్ళ కంపలు వేసినారు. ఇంటి ముందర మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు న్యాయం చేయాలి. ఇంకొక అమ్మాయిని మళ్ళీ పిలుచుకొని పోయినాడు, పెళ్లి చేసుకున్నాడు. ఊర్లో న్యాయం చేసినారు. న్యాయం చేసినా అయినా రాళ్ళు వేస్తున్నారు. ఇంటి మీదకి రానికన్నా చేస్తున్నారు. మమ్మల్ని 4 లక్షలు తీర్మానం